బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా దామర్చర్ల మండల కేంద్రంలో విద్యార్థులు యువకులచే డ్రగ్స్ నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాడపల్లి ఎస్ఐ ఇరుగు రవికుమార్ మాట్లాడారు. బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా దామరచర్ల మండల కేంద్రంలో విద్యార్థులు యువకులచే డ్రగ్స్ నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాడపల్లి ఎస్ఐ ఇరుగు రవికుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం ప్రమాదకరంగా మారి పరిమిస్తున్న నేపథ్యంలో డ్రగ్స్ వినియోగం మానవాళికి పెను ప్రమాదంలా మారిందన్నారు. డ్రగ్స్ వినియోగం నిర్మూలనకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. మాదక ద్రవ్యాల నివారణకు అన్ని గ్రామాలలోనూ కమిటీని వేసి సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని వారు సూచించారు. యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా మంచి మార్గంలో పయనించాలని వారు సూచించారు. డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలనకు అందరం ఏకతాటిగా ర్యాలీ తీయడం జరిగింది. స్థానిక ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది. యువత కానీ విద్యార్థులు కానీ డ్రగ్స్కు వ్యతిరేకంగా మనందరం సమిష్టిగా నిర్ణయం తీసుకొని పోలీసు వారికి సహకరించి మన రాష్ట్రం నుంచి దేశం నుంచి డ్రగ్స్ నిర్మూలించడానికి, డ్రగ్స్ను తరిమేయడానికి మనందరం కృషి చేయాలి. కేవలం పోలీసు వారే కాదు, మనం కూడా వారికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దామర్చర్ల మండల కేంద్రంలో ఈ డ్రగ్స్ నిర్మూలన గురించి మన ఎస్ఐ గారు సార్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఇది కనివిని ఎరగనిది. అంతేకాకుండా ఈరోజు ఈ విధంగా ర్యాలీతో కాకుండా స్కూళ్ళల్లో కూడా మనం సారు గారు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇవ్వడం, తర్వాత ఊళ్ళో కూడా 4-5 చోట్ల పెట్టి యువతని తల్లిదండ్రులను కూర్చోబెట్టి ఈ మత్తు పదార్థాలకు ఏ రకంగా అలవాటు పడుతున్నారు, మరీ మెయిన్గా 10, 13, 14 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల పిల్లగాలే వాళ్ళ జీవితం ఏ విధంగా ఆగమవుతుంది, బంగారు భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేసుకుంటారు. తల్లిదండ్రులతో పాటు ఈ పిల్లగాలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ డ్రగ్స్ను మత్తు పదార్థాలను నిర్మూలన చేయడంలో ముఖ్యంగా సారు చాలా కృషి చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్కు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు యాంటీ డ్రగ్స్ సందర్భంగా ర్యాలీకి విచ్చేసినటువంటి దామర్చర్ల యువతకి మరియు ప్రజాప్రతినిధులకు అందరికీ నా ధన్యవాదాలు. ఈ ర్యాలీ కాకుండా ఈ మండలంలో కానీ ఎక్కడైనా ఈ మత్తు పదార్థాలు, గంజాయి వంటి సేవించే వారి సమాచారం కానీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వ్యక్తుల యొక్క వివరాలు కానీ మాకు తెలిపినట్లయితే ఈ డ్రగ్స్ బారి నుండి యువతని కాపాడి ఈ సమాజానికి ఎంతో చేసినట్టు ఉంటుంది. సో మీ సమాచారం అనేది చాలా విలువైనది. కావున ప్రతి ఒక్కరూ ఈ డ్రగ్స్ బారి నుండి మన యొక్క యువతను కాపాడడానికి పూనుకొని ఏ విధమైన విలువైన సమాచారం మాకు ఇస్తే అట్టి సమాచారం బట్టి ఎలాంటి మత్తు పదార్థాలు అలవాటు కాకుండా యువతను దామర్చర్ల మండల కేంద్రంలో మన వాడపల్లి పిఎస్ మన ఎస్ఐ రవికుమార్ లో ఈరోజు గంజాయిన బారిన పడొద్దు, యువత మేలుకో, గంజాయిని వదులుకో అనే నినాదంతో ఈరోజు దామర్చర్ల మండల కేంద్రంలో ఎత్తున ర్యాలీ కవాతు నిర్వహించింది. అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘ నాయకులు, అదేవిధంగా యువత ముందు ఈ ర్యాలీకి మాతో ర్యాలీ తీస్తే దేశంలో, రాష్ట్రంలో కానీ ఉన్న యువతకు ఆదర్శంగా అనేది ఉంటుంది. వాళ్ళు మేలుకోవడానికి కొంతైనా
అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు ముందుకు రావడం జరిగింది.